వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు అంబర్పేట జీహెచ్ఎంసీ గ్రౌండ్లో ఓపెన్ జిమ్ను జీహెచ్ఎంసీ కార్పొరేటర్ నిధుల నుంచి 10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ ఓపెన్ జిమ్ను స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఫిట్గా ఉండేందుకు ఓపెన్ జిమ్లు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. చిన్నారులు, యువత, మహిళలు, వృద్ధులు తమకు అనుకూలమైన సమయంలో వ్యాయామం చేసుకునేందుకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. అంబర్పేట జీహెచ్ఎంసీ గ్రౌండ్లో ఇంకా అవసరమైన స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇతర చిన్న సమస్యలను కూడా త్వరలో పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్లే గ్రౌండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. ఇవాళ మన ఇన్ఛార్జ్ గ్రౌండ్లో ఓపెన్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్న గారు, అలాగే గ్రౌండ్ పెద్ద మనుషులు జ్ఞానేశ్వరన్న గారు, అన్న గారు, దానమంత్రి గారు, మా గ్రౌండ్ సిబ్బంది ఉన్నారు. మా కార్యకర్తలు, మా డివిజన్ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. ఇది 10 లక్షలతో ఇది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాము ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ అవసరం ఉన్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రౌండ్లో కొన్ని వేల మంది ఇక్కడికి వస్తుంటారు. అలాగే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, క్రికెట్ గ్రౌండ్ ఉంది, షటిల్ కోర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఓపెన్ జిమ్ కూడా వేస్తే బాగుంటుందని నా ఆలోచన వచ్చింది. దీన్ని మా కార్పొరేటర్ బడ్జెట్లో దీన్ని పెట్టడం జరిగింది. దీనికి మా ఎమ్మెల్యే గారికి మరియు అధికారులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. చిన్న సమస్యలు ఉన్నాయంట, మళ్ళీ దాన్ని ఎట్లా చిన్న సమస్యలు ఉన్నాయంట, మళ్ళీ దాని సమస్యలు గ్రౌండ్లో ఉన్నాయి. స్ట్రీట్ లైట్లు అలాంటివి స్ట్రీట్ లైట్స్ ఇబ్బందికర విషయాలు ఉన్నాయి. అధికారులు కూడా దాన్ని మేము దృష్టి తీసుకెళ్ళినాము. సిబ్బందికి కొంచెం సాలరీస్ రావడం లేదు, సరిగ్గా పనిచేయడం లేదని చెప్పడం జరుగుతుంది. అలాగే చాలా ఇష్యూస్ కూడా అలాగే పెండింగ్లో ఉన్నాయి. దోమల వాళ్ళు కూడా ఫోన్ చేస్తే కెమికల్స్ ఇవ్వడం లేదని చెప్తున్నారు. అసలు అధికారులకు వీళ్ళకు సమయం ఉందా లేదో మాకు అర్థమవుతలేదు. కాబట్టి త్వరలో అధికారులు దీని మీద దృష్టి పెట్టి, కమిషనర్ కానీ, జోనల్ కమిషనర్ కానీ, దీని డీసీ గారు కానీ ప్రత్యేక దృష్టి పెట్టి ఈ దోమల నివారణ కానీ, స్ట్రీట్ లైట్ ప్రాబ్లమ్స్ కానీ, ఎందుకంటే ఇవాళ మీరు పండుగకు కూడా, బోనాల పండుగ కూడా స్ట్రీట్ లైట్ లేని పరిస్థితి అయిపోయింది ఏరియాలో. కాబట్టి మీరు ఇమ్మీడియట్లీ దీన్ని పరిశీలించి ఈ లైట్లు కానీ ఇవన్నీ కూడా మీరు దీన్ని దృష్టిలో తీసుకొని తొందరగా పని చేస్తే బాగుంటుందని మా యొక్క మన కార్పొరేట్.